హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఐటెం వచ్చేసి మినప సున్నుండలు. దానికోసం ముందుగా ఒక కడాయిలోకి 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకొని వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ మినపగుండ్లను తీసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు మినపప్పును కూడా తీసుకోవచ్చు. దీనికంటే కూడా పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మినపగుండ్లని మనం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే లోపల ఉన్న పచ్చిదనం పోయి మంచిగా ఎర్రగా వేగుతుంది. అన్ని స్వీట్లలో కల్లా ఈ సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది, శ్రమ కూడా తక్కువ. పైగా మినపగుండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో ఈ మినపగుండ్లు ఎర్రగా అయ్యాక 1-2 స్పూన్ల బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు పంటికి అతుక్కోకుండా టేస్టీగా ఉంటాయి. కాబట్టి కప్పు మినపప్పుకు 1-2 స్పూన్ల బియ్యం వేసుకోవాలి, అది కంపల్సరీ అండి. ఇలా ఈ మినపగుండ్లు ఇంకా బియ్యం కాస్త వేగాక చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కప్పు మినపప్పుకు గాను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తింటే దానికి తగ్గట్టుగా అటు ఇటుగా వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. నాకు కాస్త బెల్లం బరకగా అనిపించేసరికి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను 1/2 కప్పు నెయ్యి తీసుకొని కాచి చల్లార్చుకున్నాను. ఈ నెయ్యి కాస్త చల్లారాక పిండిలో కలుపుకొని నెయ్యి మొత్తం పిండికి కలిసేటట్టుగా కలుపుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి, కలిపితే పిండిలా అవ్వాలి. అలా అయిన తర్వాత ఇంకాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇలా మీరు కాస్త నెయ్యి ఎక్కువగా తినేవారైతే 1-2 స్పూన్లు నెయ్యిని ఇంకా ఎక్కువగా కలుపుకోండి. సున్నుండల్లోకి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా లడ్డూల్లా కట్టుకోవాలి. మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది. బెల్లం వాడడమే చాలా బెస్ట్. ఒకవేళ మీరు కనుక చక్కెర సున్నుండలు చేసుకోవాలంటే ఆ చక్కెర మిక్సీ పట్టుకునేటప్పుడు 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా వీటిని ముద్దలు కట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు బయట చిరుతిండి కావాలని మారం చేసినప్పుడు ఇలా హెల్తీ వేలో ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వలన బయట ఫుడ్ని తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఎక్కువగా ఇంట్లోనే ఇలాంటివి చేసి పెట్టి ఇవ్వడం మంచిదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.